అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఏమండీ, ఏమండోయ్! పరుగులాంటి నడకతో వంట చేస్తూ చేస్తూ చేత్తో గరిటెతో వగరుస్తూ వచ్చింది కమల. ఏమండీ, చూసారా? విన్నారా? పేపరులో తలదూర్చుకు కూర్చున్న రామారావు చూడాలేదు, వినాలేదు. అబ్బా! ముందిది వినండి. బలవంతంగా చేతిలో పేపరు లాగేసింది కమల. ఏమిటి వినడం? విసుక్కుంటూ అన్నాడు రామారావు. సుశీల వాళ్ళాయన దెబ్బలాడుకుంటున్నారండీ. రహస్యం చెప్తున్నట్టు గొంతు తగ్గించి అంది కమల. అయితే ఏం చేయమంటావు? వెళ్ళి విడదీయమంటావా? హాస్యంగా అన్నాడు రామారావు. అబ్బా! అది కాదండీ. పెద్ద ఎంతో మెచ్చుకుంటారుగా మీరు వాళ్ళని. వాళ్ళు మనలా ఎన్నడూ తగువులాడుకోరని, ఇద్దరూ పెద్ద చదువులు చదివినవారు, సంస్కారవంతులని ఎంతో పొగుడుతారుగా. ఆవిడ అంత చదివినా ఎంతో అణకువగా ఉంటుందని, నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళే సగం సగం చదివిన వారికే ఈ బుర్ర తిరుగుడని, నిండుకుండ తొనకదని ఎంతో మెచ్చుకుంటారుగా ఆవిడని. వెళ్ళండి, వినండి ఎలా దెబ్బలాడుకుంటున్నారో. మనకంటే ఎక్కువగా దెబ్బలాడుకుని అరుచుకుంటున్నారు దెప్పుతూ అంది కమల. నిజంగానే? ఏమని దెబ్బలాడుకుంటున్నారేమిటి? కాస్త కుతూహలం కనపరిచాడు రామారావు. రండి, వినండి, స్వయంగా వింటే మీకే తెలుస్తుంది. ఇష్టం లేకపోయినా కుతూహలం అణచుకోలేక లేచి వెళ్ళాడు రామారావు. అవును, నిజమే. నీవు చదువుకున్న దానివి, నాతో సమానంగా ఉద్యోగం చేస్తున్న దానివి, నా అంతటి దానివి నీవు. మొగుడంటే లెక్కేమిటి? మొగుడు ఏదన్నా అంటే పడవలసిన అవసరం నీకేమిటి? అనడం నాదే తప్పు. సుశీల మొగుడు శేఖర్ గొంతు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకలా నోరు పారేసుకుంటారు అనవసరంగా? నేనేం తప్పు మాట అన్నానని? ఇంటికి వచ్చి గుమ్మంలో అడుగు పెట్టానో లేదో, ఇది సరిగా లేదు, అది సరిగా లేదు, వెధవ ఇల్లు అని సాధిస్తే నేనేం చేస్తాను? ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి విసుక్కుంటే నేను మాత్రం మనిషిని కానా? నేను ఉదయం అనగా మీతో వెళ్ళిన దాన్నేగా. ఇప్పుడు మీతో సరిగా వచ్చాను. నేనేం పోనీ ఇంట్లో ఊరికే కూర్చొని చేయలేదన్నా బావుంది. సుశీల గొంతు అసహనంగా వినిపించింది. ఆ! చేశావులే మహా ఉద్యోగం. లోకంలో నీ ఒక్కర్తివే చేస్తున్నట్లున్నావు. మాట మాటికి నేను మీలా ఉద్యోగం చేస్తున్నానని చెప్పనక్కర్లేదు. ఆ మాట నాకూ తెలుసు. తెలిస్తే ఎందుకలా మాట్లాడతారు? ఏం ఆడదాన్నయితే నాకింక 10 చేతులు ఎక్కువ ఉన్నాయనుకున్నారా? ఇంటా బయట ఒకసారే చక్కపెట్టడానికి? మీకంటే ఇంటికి వచ్చాకైనా విశ్రాంతి. నాకు అదీ లేదుగా. ఇప్పుడు మళ్ళీ వంట వండాలి. నేను మీలా మనిషినే. ఓహో! నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను కనుక, నాతో సమానంగా వంట చేయాలి అనా నీ ఉద్దేశం? అంతేనా? ఎంత ఉద్యోగస్తురాలైన ఆడదానివి, నా భార్యవని గుర్తుంచుకో. వళ్ళు దగ్గరుంచుకు మాట్లాడు. రెచ్చిపోయాడు శేఖర్. నోటికి వచ్చినట్లు అనవసరంగా మీరు ఏదంటే అది పడేదాన్ని కాదు. నేను మిమ్మల్ని వండమనలేదు, వార్చమనలేదు. అన్నదల్లా అయినదానికి కానిదానికి సాధించవద్దన్నాను. ఆవిడ గొంతు తారస్థాయి అందుకుంది. కమల, రామారావు మొహాలు చూసుకున్నారు. ఇప్పుడేమిటంటారు? అన్నట్టు చూసింది కమల. ఆశ్చర్యపోయాడు రామారావు. 8 నెలలుగా ఉంటున్నా ఒక్కసారైనా గట్టిగా మాటామాట అనుకోని వాళ్ళు ఈరోజేమిటి ఇలా పోట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? ఆశ్చర్యంగా స్వాగతం చెప్పుకున్నాడు రామారావు. ఏం? ఎంత చదువుకుంటే మాత్రం మొగుడు పెళ్ళాలు అన్నాక దెబ్బలాటలు రావా? అంత ఆశ్చర్యపడడానికి ఏముంది? సందు చూసుకుని దెప్పింది కమల. సుశీల, శేఖర్లు ఇద్దరూ ఎంఏలు. ఇద్దరూ కాలేజీలో లెక్చరర్లు. ఆ ఇంటికి వచ్చి 8 నెలలు అవుతుంది. చిన్న భాగంలో కమల వాళ్ళు, పెద్ద భాగంలో సుశీల వాళ్ళు ఉంటున్నారు. రామారావు ఏజీ ఆఫీస్‌లో అకౌంటెంట్. 250 జీతంతో, 3 పిల్లలతో సంసారం నెట్టుతున్న సామాన్య సంసారి. కమల డిగ్రీ చదువులు చదవకపోయినా అభ్యుదయ భావాలు కలది. అద్దెకి వచ్చిన నాడే సుశీల, శేఖర్లంటే కమలకి, రామారావుకి ఇద్దరికీ ఎంతో గౌరవ అభిమానాలు కలిగాయి. ఇద్దరూ బాగా చదువుకున్నవారని, ఇద్దరూ ఉద్యోగస్తులని తెలియగానే ఆ గౌరవం ఇంకా ఇనుమడించింది. వాళ్ళకి పెళ్ళి అయి 4 ఏళ్లయింది. ఇద్దరు పిల్లల్ని చూడడానికి ఆయాని ఇంట్లో ఉంచి, ఇద్దరూ ఉద్యోగాలు ఏ గర్వం లేకుండా సరదాగా, కలుపుగోరుతనంగా, ఆత్మీయత కనపరిచి మాట్లాడడంతో ఆ రోజు నుంచే 2 కుటుంబాల మధ్య మైత్రి ప్రారంభమై గాఢమైంది కొద్ది రోజులలోనే.
ఆదివారం గాని, సెలవు రోజు గాని వస్తే 2 కుటుంబాలు ఒకే ఇంట్లో కాఫీలు, భోజనాలు చేసి, నలుగురూ కలిసి పేకాడుకోవడం, సినిమాలకెళ్ళడం, ఏ పిక్నిక్‌లకో వెళ్ళి సెలవు రోజులు ఎంతో సరదాగా గడిపేవారు 2 కుటుంబాల వారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులని చూస్తే రామారావుకి ఎంతో ముచ్చట వేసి కమలని అస్తమాను దెప్పేవాడు. చూడు, ఆవిడని చూడు, అంత చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, అయినా ఇంట్లో పనిపాటలు చేసుకుంటూ ఎంత పొందికగా ఉంటుందో, పిల్లల్ని ఎట్టి అలవాట్లతో పెంచుతుందో చూడు, ఎంతో కలుపుగోరుతనంగా ఉంటుంది, గర్వం అనేది లేకుండా. ఇన్నాళ్ళయింది, ఎన్నడైనా వాళ్ళిద్దరూ మాటా మాటైనా అనుకున్నారా? చూసి నేర్చుకో, అది దాంపత్యం అంటే. నీవో చదివింది మెట్రిక్యులేషనే గాని, ప్రపంచంలో అన్ని విషయాల గురించి నీకు తెలియంది లేదంటావు. ప్రతిదానికి అవునంటే కాదనడం, కాదంటే అవుననడం. ఏమైనా అంటే నా మీద విరుచుకుపడడము. ఆ కోపంలో పిల్లల్ని చావకొట్టడం, గిన్నెలు ఎత్తేయడం, ఇవేగా నీకు తెలిసింది. ఇంట్లో మొగుడికి, పిల్లలకి వండి పెట్టడం, ఊరందరికీ ఉపకారంలాగా మహా కష్టపడిపోతున్నట్లు రోజుకు 10 సార్లు విసుక్కోవడం. చూడు, ఆవిడ చూడు, ఎప్పుడు చేస్తుందో, ఎలా చేస్తుందో, 10:00కల్లా అన్ని పనులు చేసి కాలేజీకి వెడుతుంది. రోజుకి అధమం ఒక్కసారైనా రామారావు ఆవిడని, ఆవిడ నేర్పుని, వాళ్ళ అన్యోన్యతని గురించి ఆ ఆదర్శ దంపతులని పొగడక మానడు. కమలకి లోపల వాళ్ళంటే గౌరవ అభిమానాలు ఉన్నా భర్త నోట ఆ పొగడ్తలు విని సహించలేదు. ఆ! మీరు చెప్పడమే అన్యోన్యత గురించి. ఆయనలా మీరుంటే తప్పకుండా ఆవిడలా నేనూ ఉంటాను. మీరెప్పుడైనా ఒక్కనాడైనా ఒంట్లో బాగుండక చస్తున్నా వంటింట్లోకి తొంగి చూసిన పాపాన పోయారా? జ్వరం వచ్చినా ఇన్ని కాఫీ నీళ్ళైనా నా మొహాన పోశారా ఎప్పుడైనా? ఆయన చూడండి, ప్రతి పనికి ఆవిడకి ఎలా సాయపడతారో. ఉదయం లేచి ఒకరు కాఫీ కలిపితే ఇంకొకరు టిఫిన్ చేస్తారు. ఆయన చకచకా కూరలు తరిగితే ఆవిడ అన్నీ కుక్కర్‌లో పడేస్తుంది. ఆయన ప్లేట్లు సవరిస్తే ఆవిడ వడ్డిస్తుంది. ఆవిడ వంట చేస్తుంటే ఆయన ఆయా చేత పిల్లలకి నీళ్లు పోయించి ముస్తాబు చేస్తాడు. ఇద్దరూ కలిసి చకచకా అన్ని పనులు చేసుకుంటారు. ఏం, ఆయన మాత్రం ఉద్యోగం చేయడం లేదేమిటి? పెద్ద మీరే మగవాడినన్నట్లు, మగతనానికి అవమానమన్నట్లు ఇటు పుల్ల తీసి అటు పెట్టరు. చస్తున్నా అటు చూడరు. అంతగా అయితే ఒక క్యారియర్ తెచ్చి నా మొహాన పడేస్తారు. గ్యాస్ స్టవ్వు, ప్రెషర్ కుక్కర్‌లతో ఆవిడ అరగంటలోనూ చేస్తుంది, అర నిమిషంలోనూ చేస్తుంది వంట. మండని కర్రలు, తడి బొగ్గులు, ఏడ్చే పిల్లలు అన్నీ ఒక్కతినే చూసుకోవాలి. ఆవిడలా నేనెలా చేస్తాను? ఇద్దరూ కలిసి ఆర్జిస్తున్నారు. దర్జాగా ఖర్చు పెడతారు. రోజుకో చీరతో నీటుగా ఆవిడ కాకపోతే నేనెలా అవుతాను ముస్తాబు? 10 సార్లు అడగ్గా 10 సార్లు అడగ్గా అడగ్గా ఏడాదికో 6 చీరలు కొనడానికి బ్రహ్మాండం చేస్తారు. పైగా ఆవిడతో నన్ను పోల్చడానికైనా సిగ్గుండాలి. ఏది, పోనీ ఆవిడలా నాకు డిగ్రీలు లేకపోయినా ఏదో మెట్రిక్ పాసు ఏదో మెట్రిక్ పాసయ్యాను కదా! ఓ గుమస్తా ఉద్యోగం దొరక్కపోదు. ఏదైనా ఉద్యోగం చూడండి, చేస్తాను. అక్కడితో వదులుతాయి ఆదర్శాలు, ఆశయాలు అంటూ పెద్ద కబుర్లు అంటూ కడిగేస్తుంది కమల. జవాబు చెప్పలేక గుటకలు మింగుతాడు రామారావు. ఏం మాట్లాడరేం? అబ్బే! తన దాకా వచ్చేదాకానే ఈ కబుర్లు. పెళ్ళాం చేత ఉద్యోగం చేయించేటంత సంస్కారం ఎంతమంది మగవాళ్ళకి ఉంటుంది? అందులో మీరా? అయ్యో రామా! ఒకవేళ ఉద్యోగం చేయించినా ఆయనలా ఇంటి పని చేస్తారా? ఇటు ఇంటి చాకిరీ, అటు ఆఫీస్ పని అన్నీ నా నెత్తిన రుద్దుతారు తప్ప, అలాంటి సహకారం మీరెక్కడ ఇస్తారు? ఆయనలా మీరెక్కడ ఉండగలరు? అంచేత ఆవిడతో నన్ను పోల్చకండి అంటూ గయ్యిమంటుంది కమల. చాల్లే, పెద్ద చేస్తావు ఉద్యోగం. స్కూల్ ఫైనల్ చదువుకే నా నెత్తినెక్కి తొక్కుతున్నావు. ఇంకా ఉద్యోగం చేస్తే నన్ను నిలవనిస్తావా? వెళ్ళు వెళ్ళు, ఆ కూర ఏం మాడి తగలడిందో చూడు. మన దెబ్బలాట రోజూ ఉండేదే అంటూ అనవసర కోపం నటిస్తాడు. రోజుకోసారి రామారావు వాళ్ళని పొగడకా మానడు, కమల దెప్పకా మానదు. అయినా ఇద్దరికీ లోలోపల ఆశ్చర్యంగానే ఉండేది. ఎంత అన్యోన్య దంపతులైతే మాత్రం ఒక్కసారైనా మాటా మాట అనుకోకుండా ఎలా ఉంటారు అన్న సందేహం వచ్చేది. అందుకే ఇద్దరూ ఈరోజు వాళ్ళ దెబ్బలాట విని ఒకరిని మించి ఒకరు ఆశ్చర్యపడ్డారు. బాబుని చూడు ఎలా ఉన్నాడో! నీకసలు ఇంటి సంగతి, పిల్లల సంగతి ఏమైనా పడుతుందా? పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని సక్రమంగా పెంచాల్సిన బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకో. అయినా నా వెర్రి కానీ, నీకు పిల్లల్ని చూడవలసిన అవసరమేమిటి? పెద్ద ఉద్యోగస్తురాలివి, ఆయాని పెట్టావుగా వాళ్ళ కోసం. ఏది, కన్నావు సరిపోయింది. ఇంక వాళ్ళు గాలికి పెరుగుతారులే.
హేళనగా అంటున్న శేఖర్ మాటలు కమల, రామారావు కుతూహలంగా వినసాగారు. ఏమిటి మీ ఉద్దేశం? ఊరుకుంటున్న కొద్దీ ఎందుకు కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు? తీక్షణంగా ఉంది సుశీల గొంతు. అవును. కావాలనే కవ్విస్తున్నాను. చూడు, బాబు వంక ఒకసారి చూడు. ఆ బట్టలు, ఆ ఒళ్ళు ఎలా మట్టి గొట్టుకుని ఉన్నాయో చూశావా? ఎన్నాళ్ళయింది వాడికి నీవు శుభ్రంగా తలదువ్వి నీళ్లు పోసి, అన్నీ ఆయా మీదే వదిలేయడం, దాని దయా ధర్మాల మీద వాళ్ళు ఆధారపడడం. పాప చూడు అలా గంట నుంచి తడి బట్టలతో పడుకున్నా నీకు కనిపించిందా? పిల్లలిద్దరూ ఎలా దిక్కులేని వాళ్ళలా ఉన్నారో! ఇవేవీ నీకు కనపడ్డం లేదా? ఎంత ఉద్యోగస్తురాలివైనా నీవు ఒక తల్లివే. ఓహో! నిన్ను తల్లినే గాని మీరు తండ్రి కాదు కాబోలు. నాకే గాని మీకే బాధ్యత లేదు కాబోలు. నాకొక్కర్తికే కాబోలు పిల్లలు. నేను వంటింట్లో ఉన్నాను. బాబంత మట్టి కొట్టుకు ఉంటే కాస్త కడిగి బట్టలు తొడిగితే తప్పా? పాప పక్క బట్టలు మారుస్తే మీ మగత్వానికి అవమానం కాబోలు. అన్నీ నేనొక్కర్తినే చూసుకోవాలా? చచ్చీ చెడీ రోజంతా కాలేజీలో అరిచి ఇంటికి వచ్చి, మళ్ళీ నిమిషం తెరిపి లేకుండా వంట అది చూస్తున్నానే. మీరా మాత్రం చేస్తే తప్పా? నోర్మోయ్! అంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం. ఇవాళ పిల్లల బట్టలు తీయమంటావు. రేపు వాళ్ళ దొడ్లు ఎత్తమంటావు. కాస్త ఒళ్ళు దగ్గరుంచుకో. నీవెంత చదువుకున్న దానివైనా, ఉద్యోగస్తురాలివైనా, కట్టుకున్న మొగుడిని అవమానించి మాట్లాడితే సహించే ఓర్పు నాకు లేదు. ఎంత మీ భార్యనైనా ప్రతిదానికి రాద్ధాంతం చేస్తుంటే పడి ఉండే ఓర్పు నాకూ లేదు. నా విధులు, నా బాధ్యతలు నాకు తెలుసు. మీరేం ప్రతిదానికి గుర్తు చేయనక్కర్లేదు. తీవ్రంగా ఉంది సుశీల గొంతు. వింటున్న రామారావు, కమల ఆశ్చర్యంతో చూసుకున్నారు. ఎన్నడూ గట్టిగా కూడా జవాబియ్యని ఆవిడ, భర్తకి ఎంతో గౌరవమిస్తూ నమ్రతగా ఉండే ఆవిడ ఏమిటి ఇవాళ ఇంత దురుసుగా మాట్లాడుతుంది? ఆయన మాత్రం భార్యని ఎంతో ప్రేమగా, అభిమానంగా చూస్తూ, అన్నింట్లో సహకరిస్తూ, కావాలని ఉద్యోగం చేయించే మనిషి ఇవాళ ఎందుకిలా ఆమెని కించపరుస్తున్నాడు? అసలు ఇద్దరు పిల్లల్ని ఎంతో శుభ్రంగా ఉంచి, మంచి శిక్షణలో పెంచుతారు. సగం పిల్లల పని అంతా అతనే చూస్తాడు రోజూ. ఇవాళేంటి ఇలా అంటున్నాడు? ఏమైంది ఇద్దరికీ? అసలు తప్పు ఎవరిది? ఎందుకొచ్చింది అసలు తగువు? ఎంత ఆలోచించినా ఏం తేల్చుకోలేకపోయారు ఇద్దరూ. ఇంకా పూర్తి కాని ఆ సంభాషణ ఈసారి మరింత శ్రద్ధగా వినసాగారు ఇద్దరూ. నిశ్శబ్దంగా చూపులతోనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. బీరువా నిండా అన్ని చీరలు మూలుగుతుంటే మళ్ళీ ఏం అవసరమని 150 పెట్టి చీర కొన్నావు? ఇంకా ఈ నెల ఖర్చులు అన్నీ అలాగే ఉన్నాయి. ఏం తొందర వచ్చిందని చెప్పకుండా చేయకుండా ఎలా ఖర్చు పెట్టేశావు? ప్రతి దమ్మిడీకి లెక్క చెప్పాలా? ఆ మాత్రం ఖర్చు పెట్టే స్వాతంత్ర్యం నాకు లేదా? అన్నింటికీ సంజాయిషీ ఇచ్చుకోవాలా? ప్రతిదానికి ఇంట్లో రాద్ధాంతమే. అవును, అన్నింటికీ రాద్ధాంతంలాగే కనిపిస్తుంది నీకు. ఇద్దరం సంపాదిస్తున్నా దమ్మిడీ నిలవలేదు ఇప్పటివరకు. అసలు నీకేమైనా ఇంటి ఖర్చుల సంగతి తెలుస్తుందా? ఒళ్ళు పై తెలియకుండా రాబడి కంటే ఎక్కువ ఖర్చులు పెడుతున్నావు తెలుసా? అన్నీ సమర్థించుకోలేక నేనెంత సతమతమవుతున్నానో తెలుసా? ఎందుకన్ని మాటలంటారు అనవసరంగా? లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు వస్తే 4 తీసుకున్నాను తప్ప, ప్రతిదానికి ముందు మీ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదా? ఏదో అంత బరువు మీరొక్కరు మోస్తున్నట్టు, నేనేదో ఊరికే తిని కూర్చొని డబ్బు తగలేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను మీతో సమానంగా సంపాదించి మీ చేతుల్లోనే పెడుతున్నానంతా. ఆ మాత్రం బరువులు, బాధ్యత నాకు తెలుసు. ఓహో! అంతవరకు వచ్చిందన్నమాట. నీ డబ్బు, నా డబ్బు అన్నంత వరకు వచ్చిందన్నమాట. ఇవాళ నీ డబ్బన్నావు. రేపొద్దున ఆడదాని డబ్బు తింటున్నావంటావు. ఇంతకీ నాదే తప్పు. ఈ నెల నుంచి నీ డబ్బు నాకు దమ్మిడి ఇవ్వొద్దు. బ్యాంకులో దాచుకో. చీరలే కొనుక్కుంటావో, నగలే చేయించుకుంటావో. ఛీ! మీరెందుకిలా తయారవుతున్నారు రోజురోజుకి? ముచ్చటపడి 4 చీరలు కొనుక్కున్నందుకు ఎంత గొడవ చేస్తున్నారు? బయటికి వెళ్లి ఉద్యోగం చేయవలసిన దానిని కాస్త మంచి చీరలు ఉండాలని కొనుక్కోవడం ఎంత రాద్ధాంతానికి కారణమైంది? అవును, రోజుకో చీర గట్టి నీ అందాన్ని అందరికీ చాటుకోవద్దా మరి? ఆ పార్థసార, శర్మ అందరూ నీ చుట్టూ చేరొద్దా? ఆ పార్థసారథి, శర్మ అందరూ నీ చుట్టూ చేరొద్దా? ఏమిటి మీరనేది? ఆశ్చర్యంగా అంది సుశీల. నేననేది పాపం నీకు తెలియదులా ఉంది. స్టాఫ్ రూంలో గంటల కొద్దీ పార్థసారథి, శర్మలతో ఇకైకలు, పకపకలు. అవన్నీ నాకు తెలియదనుకుంటున్నావు కాబోలు. ఏమిటి మీరు మాట్లాడేది? అతి ఆశ్చర్యంతో ధ్వనించింది సుశీల గొంతు. ఎందుకు అమాయకత్వం నటిస్తావింకా? ఏమిటా అంతూ పొంతిలేని కబుర్లు నీకు మగవాళ్ళతోని? రోజూ చూస్తున్నాను. బొత్తిగా మంచి చెడ్డ లేకుండా అసహ్యంగా ఆడదాన్నని మరిచిపోయి మగవాళ్ళతో సమానంగా ఏమిటా నవ్వులు, ఆ మాటలు? ఏమిటి మీ ఉద్దేశం? మాట్లాడితే తప్పేమిటి? అయినా తీరిక సమయాల్లో తోటి లెక్చరర్స్‌తో మాట్లాడడం తప్పా?
శర్మ, పార్థసారథి ఇద్దరు తమాషాగా మాట్లాడతారు కనుక వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాను. అందులో ఏం తప్పుంది? అయినా నలుగురిలో ఉద్యోగం చేస్తూ ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉంటాను? అయినా మీకీ అనుమానాలు, అపార్థాలు ఏమిటి అన్నింటికీ? నాకీ ఆంక్షలేమిటి? ఆ మాత్రం మంచి, మర్యాద నాకు తెలియదా? మాట్లాడినంత మాత్రాన ఎవడితోనూ లేచిపోను. అసహనంగా విసురుగా అంది సుశీల. చాల్లే ఇంకా సమర్థించుకుంటున్నావు. నీ వ్యవహారం అంతా కనిపెడుతున్నాను. నీ వరస అంతా చూస్తున్నాను. నాకేం నచ్చలేదు నీ సంగతి. నీవెంత ఉద్యోగస్తురాలివైనా నా భార్యవని గుర్తుంచుకో. నా భార్య మానాభిమానాలు విడిచి ప్రవర్తించడం నేను సహించను. నా మానాభిమానాలు కాపాడుకోవడం మీకంటే నాకు ఎక్కువ అవసరం. ఆ సంగతి నాకు తెలుసు. మగవాడితో మాట్లాడితే మానాభిమానాలు పోతాయని నాకు తెలియదు. అందులో భర్తకి చేసే ద్రోహం ఏముందో నాకు తెలియదు. భర్తకి భార్య ఎంత విశ్వాసంతో ఉండాలో, భర్త భార్యకి అంత విశ్వాసంతో ఉండాలని పాపం మీకు తెలియకే కాబోలు. ఆ సుహాసిని దేవితో అలా తిరుగుతారు. పద్మావతితో అలా గంటల కొద్దీ బాతాకానీ కొడతారు. సరళాదేవికి నోట్సులు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఆవిడ కటాక్ష వీక్షణాల కోసం. నాకూ తెలుసు. అపార్థాలు తీయడం, మాటలనడం. అయినా నేను మీలా అంత హీనంగా, నీచంగా ఆలోచించను. వెటకారంగా అంటుంది సుశీల. నోర్ముయ్ ప్రతిదానికి మగవాడితో వంత నీకు. రెచ్చిపోయాడు శేఖర్. ఛ! నీలాంటి మనుష్యులతో నాకు మాటలేమిటి? పైకి పెద్ద అభ్యుదయవాదుల్లా, సంస్కారవంతుల్లా నటించడం. ఇంట్లో ఇది వరస. ఆడదాని అభ్యుదయం కాంక్షించే వారులా స్త్రీలు, సమాన హక్కులు, ఆదర్శాలు, ఆశయాలు అంటూ పెద్ద కబుర్లేమిటో మాట్లాడి, డిగ్రీ ఉండి ఇంట్లో ఎందుకు కూర్చోవడం? అని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టారు? సంస్కారవంతుల్లా ఆడది తనతో సమానంగా సంపాదిస్తే ఓర్చుకోలేని వారు, భార్య ఉద్యోగం చేస్తే చిన్నచూపు చూస్తుందని భ్రమపడేవారు, భార్య పరాయి మగవాడితో మాట్లాడితేనే సహించలేని వారు ఈ ఉద్యోగం ఎందుకు చేయమన్నారు? ప్రతి మాటలో, ప్రతి చేష్టలో విపరీతార్థాలు తీస్తూ ఇల్లు నరకం చేస్తున్నారు. ఏం నేను చదువుకున్న దాన్నని క్రొత్తగా తెలిసిందా? ప్రతి మాటకి చదువుకున్న దానివని ఎత్తి పొడవడం, ఉద్యోగస్తురాలివని హేళన చేయడం ఏమిటిదంతా? అంతే తనదాకా వస్తే గాని తెలియదు కాబోలు. తనతో సరిసమానంగా ఉండడం ఏ మగవాడు సహించలేడు కాబోలు. తనదే పైచేయిగా ఉండాలనుకునే అంత అహం ఎందుకో మగవాడికి. సుశీల గొంతు ఆవేశంతో వణికింది. ఛీ! రోజు నేనీ నరకం ఇంక భరించలేను. నాకెందుకీ కష్టం, నిష్ఠూరం. హాయిగా ఇంటి పట్టునే కూర్చుంటాను. చాలీ చాలని జీతంతో బాధపడినప్పుడు గాని నా విలువ మీకు తెలియదు. నేను రేపే ఈ ఉద్యోగం రిజైన్ చేస్తున్నాను దృఢంగా అంది సుశీల. చాలా దూరమే వచ్చిందన్నమాట వ్యవహారం. రామం నిట్టూరుస్తూ అన్నాడు అంతా విని లోపల గదిలోకి వెడుతూ. అలాగే చేయాలి ఆవిడ. అప్పటికి గాని తెలిసిరాదు అతనికి. ఓ 2, 3 నెలలు డబ్బు ఇబ్బంది పడితేనే గాని ఆవిడ విలువ తెలియదు అతనికి. అయినా ఎప్పుడు పోతుంది మన దేశంలో ఈ స్త్రీ పురుషుల తేడాలు, హెచ్చుతగ్గులు, ఈ మగవారి జులుము, అధికారాలు ఎప్పటికి పోతాయో? ఎంత చదువుకున్నా స్త్రీ తనతో సమానంగా ఉండకుండా క్రిందనే ఉంచాలనే ఈ మగవారి అహం నుంచి ఎప్పటికి విముక్తి? ఉపన్యాస ధోరణిలో ఆవేశంగా అంది కమల. ఆ! ఆ! చాల్లే అవకాశం వస్తే చాలు లెక్చర్లు దంచుతావు మగవాళ్ళ దురన్యాయాల గురించి విసుక్కున్నాడు రామారావు. ఏమండీ భోజనాలయ్యాయా? ఓ రౌండు రమ్మీ ఆడుదామా? తీరుబాటుగా ఉంది ఈవేళ. రేపు క్లాసులన్నీ ఇంచుమించు విరామమే. రండి ఓ గంట ఆడదాం అంటూ రాత్రి 8 గంటల వేళ వచ్చిన సుశీల శేఖర్లను చూసి కమలా రామారావు విస్తుపోయారు. ఇద్దరూ ఏం జరగనట్లే నవ్వుకుంటూ వచ్చిన ఆ దంపతులను చూసి వీళ్ళేనా 2 గంటల క్రితం అంతలా తగువులాడుకున్నారు అన్నట్టు మొహాలు చూసుకున్నారు. ఇద్దరు అంతలా దెబ్బలాడుకొని అప్పుడే ఒకటెలా అయ్యారు? తామిద్దరూ మాటామాట అనుకోవడంతో మొదలై చిలికి చిలికి గాలివాన అయి ఆయన కేకలు వేయడం, తను ఏడవడం, ఆయన కాఫీ మానితే తను భోజనం మాని 2, 3 రోజులు ఎడమొహం పెడమొహంలు, తరువాత కుర్చీలని, గోడలని, పిల్లల్ని మధ్యవర్తులుగా ఉంచి మాట్లాడడం, తరువాత చల్లబడడం, ఇంత గ్రంథం జరుగుతుంది. అలాంటిది వీళ్ళేమిటి గంట క్రితం చచ్చేట్లు దెబ్బలాడుకుని మామూలుగా నవ్వుకుంటూ ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు? పేకాడుతున్నంతసేపు సుశీల శేఖర్లను పరిశీలనగా చూస్తున్న కమలా రామారావుల సందేహం అది. సందేహంలాగే ఉండిపోయింది ఆ పూట. అయితే నిజంగానే మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారేమిటి? మర్నాడు ఆదివారం కూరల మార్కెట్‌కు వెళ్ళే త్రోవలో సుశీలని అడిగింది కమల. అడిగాక గబుక్కున నాలిక కరుచుకుంది. పొరపాటు గ్రహించి. వాళ్ళ దెబ్బలాట విన్నామని నొచ్చుకుంటుందేమో తొందరపడి అడిగానని బాధపడింది కమల. సుశీల ఆశ్చర్యంగా చూసింది అర్థం కానట్టు. ఎందుకు? నిన్ను రాజీనామా చేయడం ఏమిటి?
ఎవరు చెప్పారు? కమల సర్దుకుంటూ గాబరాగా అంది. అబ్బే! నేనే అంటున్నాను. మీకు ఇంటి పని, అటు కాలేజీ పని కష్టంగా లేదు? అందుకు పని మానేస్తారేమో అనుకున్నానని ఏదో యథాలాపంగా అడిగినట్లు సర్ది చెప్పింది. అబ్బే! నాకిది అలవాటే. 4 ఏళ్ల నుంచి చేస్తున్నదేగా. ఈవేళ క్రొత్తగా వచ్చిన ఇబ్బంది ఏముంది? అయినా అంత కష్టపడే పనేముంది? ఆయన సగం పని సాయం చేస్తారు. మిగతా పనులకి మనిషి ఉండనే ఉంది. ఉద్యోగం మాని రోజంతా నేను చేసే పాటేముంది? డిగ్రీ ఉండి ఊరికే కూర్చోవడమెందుకు? ఏం వచ్చినా రావడమేగా. ఆ! నిజమే. ఏదో అంది కానీ కమల లోలోపల చాలా ఆశ్చర్యపోయింది. నిన్న అంత ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పిన మనిషి ఇవాళ ఇలా అంటుందేమిటి? అయినా వీళ్ళు చాలా గమ్మత్తు మనుషులు. లోపల ఎంత కొట్టుకు చస్తున్నా పైకి ఎంత అన్యోన్యత నటిస్తున్నారు. అనుకోకుండా ఉండలేకపోయింది కమల. మీరిద్దరూ తప్పక రావాలి సుమా! ఈరోజు కాలేజీ ఫంక్షన్‌కి. మంచి నాటకాలు, వివిధ వేషధారణలు ఉన్నాయి. మర్నాడు ఉదయం సుశీల అంది కమల వాళ్ళతో. ఏం వేషధారణలు? ఎందుకు? అదే రక్షణ నిధికి మా స్టాఫ్ అందరూ కలిసి నాటకాలు, వేషధారణలు ఏర్పాటు చేశాం అంటూ 2, రూ. 5 టికెట్లు కొనిపించింది సుశీల. ఒక నాటకంలో మేమిద్దరం కూడా వేస్తున్నాం. తప్పక రావాలి సుమా! మళ్ళీ గట్టిగా చెప్పింది సుశీల. ఏం నాటకం? కుతూహలంగా అడిగింది కమల. అబ్బే! ఇప్పుడే చెప్పేస్తే ఎలా? సస్పెన్స్ చూస్తారుగా నవ్వింది సుశీల. ఆ! అంత సస్పెన్స్ ఏముందిలెండి. నిత్య జీవితంలో తటస్థపడే కథే. ఈవిడే రాసిందిలెండి ఆ నాటకం. అందులోనూ మేమిద్దరం భార్యాభర్తలమే. నిజ జీవితంలో మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి నాటకంలో వేస్తే సహజంగా ఉంటుందని అందరూ బలవంత పెట్టారు. శేఖర్ అన్నాడు. ఇంతకీ విషయం ఏమిటి? రామారావు అడిగాడు. ఏముంది? వివాహిత స్త్రీ ఉద్యోగం చేస్తే ఆమె ఎదుర్కొనే సమస్యలు. ఆమె ఇటు ఇల్లు, అటు ఆఫీస్ పని సక్రమంగా చక్కబెట్టగలదా? ఆమెకి భర్త సహకారం ఉంటుందా? భర్త ఆమెను తనతో సమానంగా గౌరవించగలడా? అందువల్ల ఆమె సంసారంలో విపరీత పరిణామం వస్తే ఆమె అన్నీ తట్టుకొని ఎదుర్కొని నెగ్గుకు రాగలదా? మొదలైన అంశాల మీద నాటకం. ఆ నాటకంలో మా రిహార్సల్స్ చూసి చాలా సహజంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. పాపం ఈ దెబ్బతో ఉద్యోగం చేసే ఆడవాళ్ళ మొగుళ్ళందరికీ బుద్ధి తెప్పించి, వాళ్ళ తప్పులని తెలుసుకునేటట్టు చేయాలని మా ఆవిడ చాలా కష్టపడి రాసిందిలెండి ఘనంగా. ఎంతవరకు తేలుతుందో ఈవిడ ప్రయత్నం వేళాకోళంగా అన్నాడు శేఖర్. ఆ! బుద్ధి తెచ్చుకోవడం ఎలా ఉన్నా కనీసం వాళ్ళ తప్పులని వాళ్ళు గ్రహిస్తే అంతే చాలు. నా ఆశయం నెరవేరినట్లే. వస్తారుగా తప్పక? సుశీల ఇంకోసారి హెచ్చరించింది. ఇద్దరూ వెళ్ళిపోయాక ఏదో అర్థం అయినట్లు మొహాలు చూసుకున్నారు కమల, రామారావులు. ఆ మిగిలిన సందేహం కాస్త రాత్రి నాటకం చూశాక తీరిపోయింది. రామారావు గర్వంగా చూశావా? నే చెప్పలా? వాళ్ళు ఎలాగైనా ఆదర్శ దంపతులని. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? త్రోవలో అన్నాడు కమలతో. కమల కళ్ళల్లో కాస్త ఆశాభంగం కనిపించినా తేలికగా నవ్వేసి ఊరుకుంది. కథ సమాప్తం.